గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియనితనం, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి.
मेरा दोस्त तू है मेरी जान వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవ దోస్త్ నువ్వే నా ప్రాణం నిద్రలో ఇద్దరము ఒకేలా కలగంట నిజంలో ప్రతి క్షణం కలలకి కల అవుతా ఓహో వేరల్లే నేనదిగుంటా నువ్వు ఎదుగుతూ ఉంటే మబ్బులతో మన కథ చెప్తా వింతగా వింటుంటే ఇలపై చల్లై రాగా మన్ను మిన్ను కలిపే హరివిల్లవదా దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవ దోస్త్ నువ్వే నా ప్రాణం చరిత్రే శిరసుంచి ప్రణామం చేస్తుంది ఓహో ధరిత్రికి చెలిమి ప్రమాణం అంటుంది ఓహో ప్రాణానికి ప్రాణం పోసే మంత్రం రా స్నేహం స్వార్థానికి అర్థం మార్చే శాస్త్రం రా స్నేహం నేస్తం కాలం చదవని కావ్యం లోకం మొత్తం చదివే ఆరో వేదం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం లా 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 లా
కలతే పడకు కల నిజమయ్యే వరకు గెలుపే తుదకు పెరుగే లేదనుకోకు ఊరేగని మన ఊహలే ఆ తారలే తాకేలా కలలే కనాలి నిజమే అవ్వాలి పదే పదే పాడుకోవాలి మదే ఇలా హాయి రాగమే ప్రతి క్షణం పాఠమవ్వాలి అదే కదా జీవితాన రవమే గతమే మరిచి చేయి కలిపేందుకు చూడు ఎదనే అలచి ప్రేమకు పల్లవి పాడు ఏ సంఖ్యలా అందించని చిరగాలిలా రావేలా ఏ చీకటి చెరిపేయని కలలే కనాలి ఆవేకువే దరి చేరగా నిజమే అవ్వాలి పదే పదే పాడుకోవాలి మదే ఇలా హాయి రాగమే ప్రతి క్షణం పాఠమవ్వాలి అదే కదా జీవితాన రవమే స్నేహ బంధము ఎంత మధురము చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము స్నేహ బంధము ఎంత మధురము చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము లా 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 లా. ఒకే ఆత్మ ఉంటుంది రెండు శరీరాలలో ఒకే పాట పలుకుతుంది వేరు వేరు గుండెల్లో ఒకే ఆత్మ ఉంటుంది రెండు శరీరాలలో ఒకే పాట పలుకుతుంది వేరు వేరు గుండెల్లో ఒకటే దొరుకుతుంది జీవితంలో ఒకటే దొరుకుతుంది జీవితంలో అది ఓడిపోదు వాడిపోదు కష్ట సుఖాల్లో స్నేహ బంధము ఎంత మధురము పెరిగిపోదు తరిగిపోదు జీవితాంతం
సెగలు ఎగయవచ్చును, మల్లె పువ్వు నల్లగా మాయవచ్చును, మంచు కూడా వేడి సెగలు ఎగయవచ్చును. పువ్వు గట్టి తేనె రుచి మారవచ్చును, పువ్వు గట్టి తేనె రుచి మారవచ్చును, చెక్కు చెదరంది స్నేహమని నమ్మవచ్చును. స్నేహ బంధము ఎంత మధురము, చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలాపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన భూమిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబట్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేర్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనకు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య
మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. ఈ వయసులోనే కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రియమైనటువంటి స్నేహితులందరూ కూడా మనం 95-96 బ్యాచ్ అందరూ కూడా గెట్ టుగెదర్ పార్టీ చేసుకోవడానికి మహేష్ శర్మ సార్, హిందీ సార్ అందరూ కూడా స్టేజ్ పైకి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పిలవగానే మా మధ్యలో దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి మనందరం కూడా మేము చదివినటువంటి మా యొక్క శోభ అనుభవము చాలా నిర్దిష్టంగా సంతోషంగా ఆ విద్యను ఏ విధంగా చదవాలి సాధించాలి అన్నటువంటిది మీ యొక్క నిజమైనటువంటి ఉత్తమమైనటువంటి విద్యార్థులుగా ఆ రోజు మేము ఆ విధంగా ఉన్నారనేటువంటి విషయం తెలిసిన ఆ ఎక్కడ ఉన్నారు ఆ దారి అనే ఏమిటో మాకు తెలియదు. అది మేము మీ ద్వారానే తెలియగలుగుతాం. కాబట్టి పూర్వం నుంచి వచ్చేటువంటిది దైవం కంటే ఆశీర్వదిస్తారని మిమ్మల్ని మనసారా నమ్ముతున్నాము. ఈ అవకాశం మీరుగా మంచిగా ఉన్నాము. మీరు ఇచ్చిన విద్యా దీవెనలే మేము ఇక్కడ స్టేజ్ మీద నిలబడ్డామని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము. 10వ తరగతి స్టేజ్ అనేది భవిష్యత్తులో మొదటి ప్రథమ పెట్టని నేను అనుకుంటున్నాను. మాకు మంచి విద్యను అందించారు మీరు ప్రభుత్వము. ఎందుకంటే నేను 6వ తరగతిలోనే ఈ పాఠశాలకు వచ్చాను. 10వ తరగతి వరకు ఇక్కడే చదువుకున్నాను, సిఎల్ హాస్టల్. నా పేరు విజయ. నేను ఇప్పుడు ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ తెలుగు డబల్ పీజీ చేశాను. ప్రస్తుతం చాలా హ్యాపీగా ఉన్నాను. మా సార్ కూడా గవర్నమెంట్ టీచర్. నాకు 2 పిల్లలు. మా బాబు, పెద్ద బాబు ఇంజనీరింగ్ బీటెక్ 2nd ఇయర్ చదువుతున్నారు. చిన్న బాబు ఇప్పుడు ప్రస్తుతం 10th క్లాస్. మీరు ఇచ్చిన విద్యా దీవెనల వల్లే మేము మంచిగా హ్యాపీగా ఉన్నాను. నేను కూడా 10 మంది భవిష్యత్తుని, అంటే ఎంతోమంది 1995-96 అయితే నాకైతే తెలియదు, కళలు కూడా అనుకోలేదు. ఎంతమంది ఫ్రెండ్స్ చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటి నుండి మన ఫ్రెండ్షిప్ ఇంకా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. మనం మంచి చేయడానికి తన అనుభవాన్ని పంచుకోవాలని కోరుకుంటున్నాను. సమానమైన గురువులకు నా పాదాభివందనాలు. అండ్ ఇంత షార్ట్ టైంలో మెసేజ్ ఇచ్చడం అంటే కొంతమంది కూడుకొని వచ్చిన పోటీ స్నేహితులకు నా ధన్యవాదాలు. నాకు స్టేజ్ ఫియర్ ఎక్కువ. ఒక 2 minutes టైం తీసుకొని చెప్తాను. నేను డోర్నకల్ డైసెషన్లో ఓన్లీ 3 years చదివాను. బట్ ఆ 3 years నా లైఫ్లో ప్రతి ఒక్కటి నాకు నేర్పించింది. సిఏ హాస్టల్లో చదివాను. అప్పుడు మార్నింగ్ 5 o'clock లేచి ఆ రన్నింగ్ చేయడం అది స్టార్ట్ అయింది. ఇప్పుడు నాకు 41 years. ఇంకా నేను 5 o'clock లేచి రన్నింగ్ చేస్తూనే ఉన్నాను. లో మా పేరు ఎలా రాయాలో నేర్పించారు. ఫస్ట్ టైం తెలిసేది కాదు. సార్తో ఉన్న కంటోన్మెంట్ నుంచి బెంగళూరు తీసుకెళ్ళి వాళ్ళని ఒప్పచెప్పే బాధ్యత నాకు అప్పగించారు. ఫ్రమ్ దట్ డే అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరూ ఇబ్బంది పడేవాళ్ళు. ఇన్స్ట్రక్టర్స్ ఏం చెప్పినా అర్థమయ్యేది పక్కన నన్ను ఇలా అనేవాళ్ళు, ఏం చెప్తున్నారా. కానీ ఆ
ఫీలింగ్ అనేది నాకు లేకుండా ఉండిపోయింది. అది మన సాధు వల్లనే అది జరిగింది. హిందీ బాగా నేర్పించారు ఆ టైంలో, ఇంకా అలా ఫ్లూయెంట్గా అయిపోయింది. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో ప్రతి ఒక్కరికి అనుబంధం ఉంది. సో ఈ అనుబంధాన్ని దయచేసి ఇలాగే కొనసాగించండి. సోషల్ మీడియా వల్ల అందరం కలుసుకోగలిగాం. ప్రతి ఇంట్లో ఏదో ఒక ఈవెంట్ జరుగుతూ ఉంటుంది. సో ప్లీజ్ ట్రై టు ఇన్వైట్ ఎవ్రీబడి. ఎవరైనా వాళ్ళకి వీలుగా ఉంటే కంపల్సరీ వస్తారు. ఒక గ్యాదరింగ్ అనేది ఉంటుంది. గురువుల వల్ల మనం ఏం నేర్చుకున్నాం అనేది మనకి లైఫ్లో ప్రతి ఒక్కటి నేర్పిస్తుంది. నా పేరు విద్యాసాగర్, BIDYASHER. మ్యామ్ అలాగే నేర్పించారు. సంబడి యూస్, కొంతమంది ఏం రాసేవాళ్ళు BIDH అని రాసేవాళ్ళు. అరే ఇది విద్య కల్కట్ట. నేను ప్రస్తుతం పోస్టర్ కల్కట్టాలో, ఇక్కడ విద్యాసాగర్ అని చాలా ఫేమస్. హెచ్ రాసేవాళ్ళు లేదు, మా మ్యామ్ ఇలాగే నేర్పించారు. నా డాక్యుమెంట్స్ ఎలా ఉంది, ప్రతిసారి మ్యామ్ని తలుచుకుంటూ ఉంటాను. సో ఇంతటి మీరు ఇచ్చిన ఆశీర్వాదములు, మీ బ్లెస్సింగ్స్, ఒక రాయిని ఎంత జాగ్రత్తగా చెక్కి, ఉలితో చెక్కి, దెబ్బలు తిన్నాం కాబట్టి ఈరోజు ఇక్కడ అందరం ఇలా ఉన్నాం. ఆ దెబ్బని ప్రేమతో స్వీకరించి చదువుకున్నాం కాబట్టి వీళ్ళ ఆశీర్వాదం వల్లే మనం ఇక్కడ. తల్లిదండ్రులు, గురువులు, దేవుడు ఉన్నారో తెలియదు, కనిపించే దైవాలు వీళ్ళే అని అంటారు. సో వీళ్ళని ఎప్పుడు మనం ఇలా గౌరవించడం నాకు చాలా హ్యాపీగా ఉంది. షార్ట్ టైంలో నాకు కలకట్టాలో ఉన్నప్పుడు మెసేజ్ ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ లాస్ట్ వీక్ 28th జరగాల్సింది, కేవలం నా ఒక్కరి వల్ల ఫ్రెండ్స్ అందరూ అగ్రీ అయ్యారు. 19th మా బ్రదర్ మ్యారేజ్ నుండి హైదరాబాద్లో నేను రానని చెప్తే 1 వీక్ పోస్ట్పోన్ చేసిన ప్రతి ఒక్కరికి, ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్క టీంకి చాలా థ్యాంక్స్. అండ్ గురువులని మనం గౌరవించుకోవడానికి అంటే మనల్ని మనం గౌరవించుకోవాలి. సో ఈ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నా ఆహ్వానించినందుకు ఉన్నతమైన స్థితిలో ఎదిగినటువంటి స్నేహితులందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా దేవసభలైన మహేష్ సార్ గారు, స్టెల్లా మేడం, సుషితా మేడం గారు అండ్ జయంతి మేడం గారు, ఫాదర్ థ్యాంక్స్ మేడం. నేను చిన్నప్పటి నుంచి అంటే డే స్కాలర్. నేను ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివాను. నా పేరు రఘురామ్ శ్రీపల్లి. నేను అంటే మా డాడీ టీచర్ యాక్చువల్గా. సో నేను 10th క్లాస్ వరకు అంటే చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ చదివాను. ప్రజెంట్ నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంబీఏ ఫైనాన్స్ అండ్ MCOM డబుల్ పీ చేశాను. ప్రజెంట్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట్ గచ్చిబౌలి SNP గ్లోబల్ కంపెనీలో చేస్తున్నాను. సో బికాస్ ఆఫ్ ఐఎమ్ ఇన్ దిస్ స్టేజ్ ఓన్లీ ఫర్ మహేష్ సార్, స్టెల్లా మేడం అండ్ సుషితా మేడం, జయంతి. నాట్ ఓన్లీ దిస్ పీపుల్, భాస్కర్ సార్ కావచ్చు, కృష్ణమూర్తి సార్ కావచ్చు, చాలామంది మనకి తెలిసిన సార్ కావచ్చు, టీచర్స్ కావచ్చు. సో ఈ స్టేజ్ అంటే ఈ కలెక్షన్ ఆఫ్ పీపుల్ కావడానికి చాలా కష్టపడ్డాను. దాదాపు ఒక 1 month నుంచి చర్చ జరుగుతుంది. ఎట్లా మనం ప్లాన్ చేయాలి, అసలు ఈ టీచర్స్ని ఎట్లా మనం చేసుకోవాలి, అలాగే గర్ల్స్ని ఎట్లా కలెక్షన్ చేసుకోవాలి, బాయ్స్ని అట్లా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని వాట్సాప్ గ్రూప్ ద్వారా అందరం ఎట్లా అసలు ఆలోచనలు ఏంటి ఎట్లా అని ఆ పరిధిలో మేము ఈ స్టేజ్కి వచ్చాము. సో టోటల్గా గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఫస్ట్ నుంచి మా నాన్నగారు చనిపోయిన తర్వాత సత్యనందన్ సార్ ఉండే మా పెద్దనాన్నగారు తను తీసుకొచ్చి డోర్నకల్లోకి జాయిన్ చేశారు. నాకు స్కూల్కి ఒకరోజు వస్తే 2 రోజులు స్కూల్ నుంచి బయటే ఉండేదాన్ని. అంటే నా ఫీలింగ్స్, లేడీస్ ఫీలింగ్స్ ఉండడం వల్ల నేను ఎక్కువ ఇవ్వడలేకపోయాను. కేడీ హాస్టల్లో చదువుకున్నాను. నాకు ఎక్కువ టీచర్స్లో జయంతి మేడం, సుశీల మేడం ఎక్కువ నన్ను బాగా ప్రోత్సహించేవాళ్ళు. నేను లాస్ట్ బెంచ్గా నిద్రపోయిన జయంతి మేడం తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టారు. ఆ రోజు మేడం వాళ్ళు చెప్పిన మాటలు కానీ కొన్ని విన్నాను, కొన్ని వినలేదు. నేను ఈరోజు ట్రాన్స్జెండర్గా ఉన్నా కానీ సమాజంలో మంచి గుర్తింపుతోటి నాకు దేవుడు అవకాశం ఇచ్చిండు. నేను 2014లో ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేశాను. అలాగే నేను కమ్యూనిటీ దాంట్లో స్టేట్ ప్రెసిడెంట్ని. అలాగే నేను సోషల్ వర్క్లో నేను ఏపీ శాక్స్ దాంట్లో నేను ప్రాజెక్ట్ డైరెక్టర్గా చేస్తున్నాను. ఇవన్నీ
ఇవన్నీ కూడా నాకు నేనుగా సంపాదించుకునే కాదు. నేను ఫస్ట్ నుంచి ఏదైతే డయాసిస్లో ఉండి ఆ టీచర్స్ దగ్గర నేర్చుకున్నానో అవే నాకు ఈరోజు నాకు ఈ స్థాయికి తీసుకొచ్చి పెట్టినాయి. దానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, నేను ఒక ట్రాన్స్జెండర్ అయినా కానీ మీరందరూ దగ్గరగా ఆప్యాయతగా నన్ను ఆదరించి ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చి 2-3 సార్లు నా దగ్గరికి వచ్చి నువ్వు అలా ఫీల్ అవ్వద్దని మా బాయ్స్ కానీ అలాగే కొంతమంది ఇక్కడ లేడీస్ ఉన్నారు, వాళ్ళు కూడా నాకు ఇండివిజువల్గా కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడి నువ్వు అసలు ఎందుకు అలా ఉండకూడదు, నువ్వు అందరితో కలిసి ఉండాలని నన్ను ఇక్కడికి ఈ రోజు తీసుకురావడం చాలా హ్యాపీగా ఉంది. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారు ప్రేమ్ కుమార్ గారికి, అదేవిధంగా నా తోటి స్నేహితురాలకి నా యొక్క నమస్కారాలు. నా పేరు సయ్యద్ బషీర్ అలీ. రైల్వే స్కూల్ 7th క్లాస్ దాకా చదివి అక్కడి నుంచి బిషప్కి వచ్చాను నేను. ఈ గ్యాప్లో బిషప్లో ఫ్రెండ్స్, ఇటు రైల్వే స్కూల్ ఫ్రెండ్స్. మళ్ళీ 3 years బ్యాక్, కరోనా కంటే ముందు 5 years అనుకున్నాము. మేరీ గారి ఇంటికి వెళ్ళాము, కూర్చొని మాట్లాడాము. కరోనా వల్ల కలుసుకోలేకపోయాము. మళ్ళీ ఒక 2 months బ్యాక్ కలవడము, దాని తర్వాత చకచక అందరి కాంటాక్ట్ నెంబర్ తీసుకోవడము, ఆ కాంటాక్ట్ తీసుకొని ఎవరెవరు ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళందరి నెంబర్స్ గ్యాదర్ చేయడంలో ముందుగా ఉన్న ప్రతాప్ గారికి ధన్యవాదాలు. మనం అందరూ ఈరోజు ఇలా కలిసామంటే 95, 96 లాస్ట్ 2-3 years అసలు ఎవరు ఉంటారో ఎవరు పోతారో అన్న గ్యారెంటీ లేదు. కరోనా టైంలో మనం దగ్గర 26 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కలుస్తున్నాం. అప్పుడు చిన్నప్పుడు ఉన్న మన ఆకారాలు వేరు, ఇప్పుడు మారిపోయాయి. అయినప్పటికీ మళ్ళీ మనం అందరం ఒక దగ్గర చేరడం అనేది చాలా ఆనందంగా ఉంది. గురువులు నేర్పించిన విద్య మనకి ఏ విధంగా పనికి వస్తుంది అనేది మన దాకే కాకుండా మనం కూడా మన పిల్లలకి భవిష్యత్తులో ఇలా కాదు, ఇలా వెళ్తే మీకు బాగుంటుంది అని చెప్పేసి మనం కూడా పిల్లలకు చెప్పడం ఎలా వచ్చిందంటే మన గురువుల వల్ల వచ్చింది. నేను ప్రజెంట్ రైల్వే ఎంప్లాయ్గా చేస్తున్నాను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో. ఈరోజు ఈ ఫంక్షన్ని సక్సెస్ చేసినటువంటి వచ్చి మా ఆతిథ్యాన్ని మన్నించి వచ్చినటువంటి గురువులకి, అదేవిధంగా మన కొలీగ్స్కి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. కొట్టాలి. గురువులను సంపాదించినప్పుడు కొంచెం రెస్పాండ్ మా మధ్యలో ఉండటం మీరు అమూల్యమైన మాకు విద్యనిచ్చి ఉన్నతమైన స్థితిలో ఉండడానికి సహాయంగా ఉన్నందుకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి పూలమాలతో ఓకే ఓకే ఒక 5 నిమిషాలు మీరు క్లాప్ చేస్తావాలి. క్లాప్ చేయాలి అందరూ. గిఫ్ట్ రఘురామ్ ఇస్తాను. ఓకే రఘురామ్ నువ్వు కూడా గిఫ్ట్ ఇవ్వడానికి లేడీస్ నుంచి ఒకరు రాండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మేడం గారికి ఫోటో అంటే ఫోటో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కోఆపరేషన్. చేయాలి ప్రజలకు కూడా. షాలతో సత్కరించాలని కోరుచున్నా. చెప్పలు సత్కరించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా మధ్యలోకి వచ్చినందుకు హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాం టీచర్స్కి, సార్కి.
ఓకే, థ్యాంక్ యూ. అందరు కూర్చున్నట్లయితే మన మధ్యలో ఉన్నటువంటి సార్లు, మేడం గారు, 10th క్లాస్ విద్యార్థులు ఈ విధంగా మమ్మల్ని పిలిచి సన్మానం చేయడం నిజంగా ఇది చిరస్మరణీయం, ఎప్పటికీ జ్ఞాపకం ఉండే సంఘటన ఇది. మీరందరూ వచ్చినందుకు, సన్మానం చేసినందుకు మా టీచర్లందరి తరఫున నేను కృతజ్ఞతలు చేస్తున్నాను. కొంతమంది పిల్లలు మాట్లాడుతూ వాళ్ళ యొక్క జీవిత అనుభవాలు చెప్పారు. మేము బోధించిన బోధన, భాష అయినా, సబ్జెక్ట్ అయినా, లేకుంటే విషయ పరిజ్ఞానం ఏదైనా మీ జీవితంలో ఉపయోగపడిందని విన్న తర్వాత నిజంగా మేము ఈ ఉపాధ్యాయ వృత్తిలో చేసిన కార్యక్రమం సార్థకమైందని అనుకుంటున్నాం. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి నెల ప్రభుత్వం వాళ్ళు పారితోషికంగా మాకు శాలరీ ఇస్తుంటుంది, అది మా జీవితంలో దేనికైనా ఉపయోగపడుతుంది చాలామంది. కానీ ఏదైతే విషయము మీ జీవితంలో ఒక అప్లిఫ్ట్ తీసుకొని వచ్చిందో అది విన్న తర్వాత నిజంగా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేవీలో, ఎయిర్ ఫోర్స్, బహుశా ఆర్మీలో అతను నాకు హిందీ ఉపయోగపడ్డది అన్న ఆ విషయము చాలాసార్లు చెప్తుంటాను. కానీ వాళ్ళ జీవితంలో ఎప్పుడైతే దానికి అన్వయించబడుతుందో అప్పుడే దాని యొక్క గొప్పతనం అనేది మనం అయిపోయారు. ఇప్పుడు చూస్తుంటే చిన్న పిల్లలే లేదు. మీరు కూడా మీ జీవితంలో వాళ్ళ పిల్లలకి ఎప్పుడైతే బోధిస్తారో, చెప్తారో ఈ విషయాన్ని ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇంకొక విషయం నాకు బాగా తట్టింది ఏంటంటే, మేరీ అనుకుంటారు, ఆమెనా ఆయన ఆ మధ్యలోన అన్నట్టుగా ఒక సంశయం లాగా కొద్దిగా ఒక సెకండ్ నేను ఆలోచించిన, ఏంటబ్బా ఈ అమ్మాయి నా క్లాస్లో ఎప్పుడున్నది, లేకుంటే ఏంటిది అనేది. కానీ అన్ని ఆమె నివారించేసింది, మొత్తం అన్ని ఆన్సర్లు ఆమె చెప్పేసింది, చక్క 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 చక్క. వెరీ నైస్. ప్రభుత్వం కూడా ఈ రోజు లోపల మేల్, ఫీమేల్, జెండర్ రెండు కూడా, మూడు కూడా గుర్తిస్తుంది. కాబట్టి సమాజంలో ఇది కూడా మనం కూడా మన మధ్యలో వాళ్ళకి సరైన స్థానం కల్పిస్తే ఈ తేడాలు అనేది ఉండమనేది ఇది ఒక నిదర్శనం. కాబట్టి అందరూ కూడా క్లాస్ చేయాలి. ఆమె చూపించిన ధైర్యానికి, ఆమె చేస్తున్న సేవకి, ఆమె తన జీవిత బాటని ఎంచుకున్న పద్ధతికి నిజంగా ఐ వాజ్ వెరీ ప్లీజ్. కాబట్టి ప్రతి ఒక్క మనిషి ఈ భూమి మీద వచ్చిన తర్వాత ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయనే గ్రహించాలి. సమాజం అప్పుడే గుర్తిస్తుంది. నేను ఒక ఆదర్శవంతంగా ఉంటాను. కాబట్టి అందరూ క్లాస్ చేయాలి ఆమె గురించి. మూడో విషయం, చాలామంది జీవితంలో గొప్ప గొప్ప పదవులు అలంకరిస్తున్నారు, పోస్టులు వస్తున్నారు, చేస్తున్నారు. కొందరు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోయారు, కొందరు ఎలక్ట్రికల్ సైడ్ వెళ్ళిపోయారు, కొందరు టీచింగ్ సైడ్ వెళ్ళిపోయారు, ఇంకా కొందరు బహుశా ఇంకా చాలామంది వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ని సాల్వ్ చేస్తే మనకు తెలుస్తుంది. మీరు ఏ రంగంలో ఉన్నా కూడా మొదట మీరు చదువుకున్న పాఠశాలని, మీ యొక్క ఉపాధ్యాయులని మీరు మర్చిపోవద్దు. మీరు మర్చిపోలేదని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలాసార్లు ఇద్దరు ముగ్గురు చెప్పారు, మమ్మల్ని దైవంతో పోల్చారు. మేము దైవంతో సమానమో కాదో, కానీ సంతోషం మా మనసులో ఉంది. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ యూ బికమ్ వెరీ గుడ్ సిటిజన్ ఆఫ్ దిస్. లేకుంటే సామాజిక సేవ చేస్తున్న ఆ ఫీల్డ్ అయినా ఎక్కడైనా పర్వాలేదు, ఇది నమ్మకంగా మీరు చేస్తే నిజంగా వీఆర్ వెరీ హ్యాపీ. నేను చెప్పింది ఈ పిల్లలు అనుభవించారు, తమ జీవితంలో నడుపుతున్నారు, దాన్ని భావితరాలకి నేర్పిస్తున్నారు, చెప్తున్నారు అనే విషయాలు. కాబట్టి ఐఎమ్ వెరీ 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 హ్యాపీ అండ్ కంగ్రాచులేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. అందరూ వచ్చారు. నేను కూడా ఈ మధ్యలో లోకల్ సారి అంటుంటారు, కానీ నేను కూడా హైదరాబాద్లో వెళ్తున్నాను 6 months నుంచి. పిల్లోడు ఎప్పుడైతే ప్రతాప్ నాకు ఫోన్ చేశాడో వెంటనే నేను నా షెడ్యూల్ని మార్చుకొని 2 days బ్యాకే రాత్రి వచ్చాను. వాతావరణం చూస్తుంటే బాగా వర్షంలాగా ఉన్నది. మరి పిల్లలు వస్తారా రారని నిన్న సాయంత్రం కలిసిన పిల్లల్ని కూడా నేను అడిగాను. లేదు సార్, వాళ్ళు కమిట్ చేయారు, వస్తారు, తప్పకుండా వస్తారు. కాబట్టి మీరందరూ కూడా వచ్చారు. ఐ కంగ్రాచులేట్స్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ కండక్టింగ్ దిస్ వెరీ నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ సార్, చాలా చక్కటి మాటలను మాకు అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా మేడం గారు కూడా మాట్లాడుకోవచ్చు. దేవుడికి మొట్టమొదటి మనం వందనాలు చెల్లించాలి. ఎందుకంటే భయంకరమైన రోజుల్లో ఉంటున్నాం మనం. ఏ రోజు ఏం జరుగుతుందో తెలియని రోజులు. మరి మీరు మమ్మల్ని వదిలిపెట్టి స్కూల్ వదిలేసి 26 సంవత్సరాలు అంటున్నారు కదా, 26 సంవత్సరాలు మిమ్మల్ని దేవుడు ఇంతకాలం కాపాడి కుటుంబాలుగా ఆశీర్వదించి మీకు బిడ్డల్నిచ్చి చక్కటి ఉద్యోగాలు, మరి ఏ వృత్తిలో ఉన్నప్పటికీ దేవుడు మిమ్మల్ని ఇంత అభివృద్ధి చేసినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ మీకు మా మీద ఉన్న అభిమానానికి చాలా థ్యాంక్స్. ఎవ్వరూ డోనకల్లో లేవు, అందరూ డోనకల్ వాళ్ళనే. పిల్లలందరూ హైదరాబాద్లో సెటిల్ అయిపోయినందువల్ల పిల్లల కోసం అటు తిరగాల్సి వస్తుంది. ఈరోజు డైరెక్ట్ హైదరాబాద్ నుండి ముగ్గురు టీచర్స్ రావాల్సి వచ్చి సార్ కూడా అక్కడే వచ్చారు. కేవలం మీకు కేవలం మీకు మీరు ఏ వృత్తిలో ఉన్నప్పటికీ మీకు కొంతమంది టీచర్స్ అంటున్నారు, మెడికల్ డిపార్ట్మెంట్ ఉన్నారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఇంకా ఏ వృత్తిలో ఉన్నా మీ వృత్తిలో మీరు ఇంకా అభివృద్ధి చెందాలని, మీ బిడ్డలు కూడా మీకంటే ఇంకా ఉన్నత స్థితిలోకి రావాలని. ఇంకొకటి ఏంటంటే DDHSలో చదువుతున్నందుకు మంచి డిసిప్లిన్ వచ్చింది అనుకుంటున్నాను నేను కదా. తప్పకుండా దేవుని భయము, డిసిప్లిన్ వచ్చింది కాబట్టి దానికి మన స్కూల్కి మనం ఎంతో రుణపడి ఉన్నాం. నేను కూడా DDHS స్టూడెంట్ని. చదువుకొని 7th వరకు ఇక్కడ చదివి మా నాన్న మమ్మల్ని సెకండ్ వార్డ్లో హాస్టల్లో వేశారు. సో ఇంకొకటి ఏంటంటే మేము మా స్కూల్ 72లో నేను చదువుకున్న స్కూల్ వదిలేసి 72 ఇప్పుడు వాళ్ళందరూ రేపు గెట్ టుగెదర్ పెట్టుకుంటున్నారు. అందరూ ముసలోళ్ళు. రేపే మేము ఒక ఫిబ్రవరి నుండి ఒక గ్రూప్ చేసి అంత చాలా నేను పెద్ద యాక్టివ్గా ఉన్నాను లేదు. అప్పుడు కొంచెం నెమ్మది నేను అయితే రేపు అనేది బాగుంది. అయినా ఇంకా రేపు కూడా అంత హడావుడి ఉంటారు, ఎందుకు పోతున్నారు పిల్లలందరూ. లేదు మా పిల్లలకు ఉన్న అభిమానాన్ని మేము పోగొట్టుకోకూడదు. తప్పక పిల్లలందరూ ఒకసారి చాలా అందరూ గుర్తున్నారు. అందరు పేరు మర్చిపోయారు అంతే, అందరి పేరు గుర్తు రావడం లేదు. కాబట్టి ఇంజనీర్ గారు అందరు నిజంగా మా పిల్లలంతా మా స్టూడెంట్స్ ఇంత ఉన్నత స్థితిలో వస్తే మాకు గర్వకారణం అది. కాబట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తాం. మీ అందరికి మరొకసారి కంగ్రాచులేషన్స్. ప్రతాప్, ప్రేమ్ కుమార్, మరి వీళ్ళందరూ చాలా ప్రయాసపడ్డారు. ఇంత గెట్ టుగెదర్ జరగడానికి ఎప్పటి నుండో ఎంతో ప్రయాసం ఉంటేనే ఈ స్టేజ్కి వచ్చాం కదా. కాబట్టి దీనికోసం మీరందరూ ఎంతో కష్టం ప్రయాసంతో ఈ గెట్ టుగెదర్ని చేసుకున్నందుకు కంగ్రాచులేషన్స్. మళ్ళీ ఒకసారి చేసుకోండి, అలాగా 60 ఏళ్ళ తర్వాత కూడా చేసుకోండి. ఇప్పుడే ఎంతో కష్టమైంది సార్. ఏదైతేనేమి మరి ఇక్కడ లేని ఉపాధ్యాయ టీచర్స్ కృపారాజు మేడం, సరోజి మేడం, మంజుల మేడం వీళ్ళందరూ కూడా చాలా ఫీల్ అవుతున్నారు రావాలని. నేను వాళ్ళు కొంచెం పరిస్థితుల అనుకూలించలేదు కాబట్టి వాళ్ళ తరఫున కూడా మీ అందరికీ మరొకసారి శుభాలు తెలుపుతూ కంగ్రాచులేషన్స్. ఇంకా మీరు ఇంకా ఉన్నత స్థితిలోనికి మీరు ఏ వృత్తిలో ఉన్నా ఆ డిసిప్లిన్ మర్చిపోవద్దు. మీ పిల్లల్ని డిసిప్లిన్లో పెంచండి. ఇంకొకటి ఏంటంటే మనము మన కొరకే కాదు సమాజానికి కూడా సహాయకరంగా ఉండాలి. మనం ఉన్నామా, మనం సంపాదించుకున్నామా, మనం అభివృద్ధి చెందామా అనకంటే నలుగురికి మన జీవితాలు ఉపయోగకరంగా ఉండేటట్టు చూసుకోండి. అది అదే చెప్పండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చక్కటి విషయాలు మనకు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అదేవిధంగా మేడం గారు మాస్క్ పెట్టుకొని మాట్లాడితే క్లారిటీ ఉందా? ఉంది కదా, నమ్మకాలు ఉంది కదా. చాలా సంతోషకరమైన విషయం. లాక్డౌన్లు, కరోనాలు అధిగమించి దేవుడు ఆరోగ్యం ఇచ్చి మరి సజీవంగా నిలబడిన విధానాన్ని బట్టి ముఖ్యంగా ఇక్కడ కనబడే నంబర్ చాలా తక్కువ ఉన్నప్పటికీ మీ అభిమానం మాత్రం చాలా ఎక్కువగా కనబడుతుంది. రాగానే ద వే యూ ఉంటారు సార్. టీచర్ యొక్క స్టూడెంట్ యొక్క అవినాభావ సంబంధం అలాగే కొనసాగుతుంది. దానిని బట్టి నేను దేవుడికి మొదటిగా వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకు ఐఎమ్ వేరింగ్ మాస్క్ అంటే నేను ఈ మధ్య ఆరోగ్యరీత్యా
సో డేంజర్స్ పెట్టుకోవాలి, అంటే కళ్ళు పెట్టించుకోవాలి. దట్ ఈస్ డ్యూ అనమాట యాక్చువల్లీ. అందుకని ఒకటి తీసి మాట్లాడితే క్లారిటీ ఉండదు, కానీ యూ షుడ్ నాట్ లుక్ ఎట్ మై మౌత్. నా ముందు చూడలేదు, ఓన్లీ వినాలన్నమాట. దట్ ఈజ్ ఇట్ కారణం. సరే, ఏది ఏమైనా మరి ఆల్ మై స్టూడెంట్స్, నేను ఇప్పుడు స్టూడెంట్స్ అనను, మేము కూడా ఆ రీతిగానే మేము మిమ్మల్ని ట్రీట్ చేసాము. బహుశా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరు కూడా నా చేత ఒక దెబ్బ కూడా తినని వాళ్ళు ఉన్నారు అని అంటే నేను అనుకోను. ఎక్కడో ఒకరు ఏదో ఒక ఏరియాలో తప్పకుండా కొంచెం స్ట్రిక్ట్గా ఉండేదాన్ని. కాబట్టి అవన్నీ జ్ఞాపకాలే. ఇంకోటి చెప్పాలంటే, మనము చదువు చెప్పిన గురువుల్ని చదువుకున్న స్కూల్ని మర్చిపోయి మేడం చెప్పారు 72లో 10th అని. నేను కూడా 72వ సంవత్సరం 10th విజయవాడ బిషప్ అదరయ్య స్కూల్లో చదువుకున్నాను. అది కూడా జస్ట్ లైక్ DHS మిషనరీ స్కూల్. ఆఫ్టర్ నియర్లీ 39 years 40 yearsలో లాస్ట్ ఏప్రిల్లో చూడడానికి వెళ్ళాను. ఎందుకంటే ర్యాంకింగ్ చదవడం వల్ల అక్కడ కూడా 40 చెట్ల చదువుతున్నారు కదా, ఆవిడకి ఇప్పుడు 86 years. సో తాను కూడా చూడాలని ఆశపడితే టుగెదర్ అయిపోయాము. వెళ్ళి 10th క్లాసు మేము కూర్చున్న సీటు, అంటే అక్కడ హాస్టల్ అనేది మేము వేసుకోవాలంటే మా ఊరు కాబట్టి తను హాస్టల్లో ఉండేది. 58 వరకు చదువుతుంది. ఎన్ని జ్ఞాపకాలంటే స్కూల్, ఏ స్కూల్ చర్చి యొక్క స్టోన్ ఎలా ఉంటుంది, రాళ్ళతో కట్టబడింది కదా కట్టడము, మా స్కూల్ కూడా అదే కట్టడంతో ఉంటుంది. తర్వాత షాపులు ఉంటుంది, బిషప్ బంగా ఉంటుంది, అన్నీ ఇన్సైడే. దాని మీద MBA MCA అన్నీ వచ్చాయి స్కూల్స్. ఇప్పుడు కట్టడాలు కట్టారు, పెద్ద క్యాంపస్ ఉంటుంది, పెద్ద స్కూల్ అయింది. కాబట్టి చదివిన స్కూల్ని కానీ బోధించిన ఉపాధ్యాయులను కానీ గురువులు కానీ మర్చిపోవడం అనేది జరగదు నా లైఫ్లో. ఇంకొకటి, నేను స్కూల్కి వచ్చినప్పుడు ఖమ్మం సెంట్ జోసెఫ్ పెద్ద స్కూలు, చాలా అంటే కొంచెం కష్టపడ్డాను. ఎట్లా అంటే అక్కడ చేసి వచ్చి ఈ స్కూల్ అని రాగానే నాకు 2nd క్లాస్ ఇచ్చారు. 116 మంది స్టూడెంట్స్ ఒక్క సెక్షన్. వాళ్ళని చూడడం చాలా భయం అనిపించింది నాకు. అప్పుడు అగస్టిన్ సార్ ఉన్నారు, అమ్మ పెద్ద క్లాస్కి వచ్చేస్తాను, నేను నెక్స్ట్ ఇయర్ నేను HM పెడతాను, నేను తప్పకుండా హైయర్ క్లాసెస్ తీసుకొస్తాను అన్న విధంగా. బహుశా కాంతారావు సార్ రిటైర్ అయిన 91 రిటైర్ అయ్యారు. ఆ తర్వాత నేను 6th 7th వెళ్తాను. అట్లా అవసరం లేదు, నేను టీచ్ చేసేదాన్ని. ఆ తర్వాత మన స్టెల్లా మేడం ఇచ్చింది. నేను ఒక బ్యాచ్కి కొంచెం ఒక 2 నిమిషాలు ఎక్కువ తీసుకుంటాను, టైం సారీ. నేను 7th క్లాస్కి టీచర్, నేను చాలా వరకు 7th. స్టెల్లా మేడం వచ్చినాక నెక్స్ట్ 8th క్లాస్కి వాడు వస్తే అదే క్లాస్ టీచర్ చేశారు. మళ్ళీ కూడా 9th క్లాస్కి వస్తే అదే క్లాస్ నేను క్లాస్ చేశాను. మళ్ళీ మా 10th క్లాస్కి వస్తే అదే క్లాస్ టీచర్. అరే తప్పకుండా నన్ను పెట్టుకొని ఉంటాను. స్టెల్లా మేడం ఏమవుతుందంటే, కొంచెం ఒక బ్యాచ్ పరిస్థితిగా దయచేసి నువ్వే తీసుకోవాలని రిక్వెస్ట్ చేశాను. అట్లా నా 10th క్లాస్ టీచర్గా ఉండే ప్రివిలేజ్ కూడా తగ్గింది. ఎందుకంటే మాకు ఒక పోస్ట్ లేదు. హై స్కూల్ చెప్పినా కూడా పోస్ట్ లేకుండానే LGP పోస్ట్లోనే మేము చెప్పాము. అయినా మేము చాలా ప్రివిలేజ్గా ఫీల్ అయ్యాము. సో వాళ్ళు రిటైర్ అయ్యేటప్పుడు పిల్లలు నా రిటైర్మెంట్ 2015లో 8 సంవత్సరాలు అయింది. వాళ్ళ గుణదానంలో 21 మంది ఉన్నారు. వాళ్ళు వాచ్ ఇచ్చారు నాకు గిఫ్ట్గా రిటైర్మెంట్. ఈ రోజు వరకు అదే పెట్టుకుంటారు, ఎందుకంటే వాళ్ళ అభిమానం నాకు చాలా కష్టం. అట్లాగే మీరు వేసిన పూలదండలు కానీ, కప్పిన షాల్స్ కానీ, గిఫ్ట్లో కానీ మీ ప్రేమ అభిమానాలు ఎప్పుడూ అదే రీతిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకోటి మేడం చెప్పారు, సో మెనీ మోరల్స్, నైతిక విలువ నేర్చుకుంటాం. ఎస్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ వన్స్ లైఫ్. నేను కొంతమంది స్టూడెంట్స్ని చూశానన్నారు కదా, హబ్సిగూడలో రోడ్ క్రాస్ చేస్తూ ఉన్నాం మేము. కారు అక్కడ స్థలం లేదు, ఇట్లా క్రాస్ అయిపోతే ఒక ట్రాఫిక్ పోలీస్ వచ్చాడు. వచ్చేసి మేడం ఇట్లా కదా ఆగండి, నేను డైవర్షన్ చెప్తానని చెప్పినాక ఆ పిల్లలు స్టూడెంట్, నేను ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చేస్తాను మేడం మిమ్మల్ని గుర్తుపెట్టాను, సార్ని గుర్తుపెట్టాను, చాలా సంతోషం చేస్తాను. గబగబా చిన్న రెస్టారెంట్ అక్కడ తీసుకెళ్ళాడు, కూర్చోబెట్టాడు, టీ ఇప్పించాడు. నెక్స్ట్ నేను ఒక మీటింగ్కి బెంగళూరు పోయింది. బెంగళూరు పోయినప్పుడు స్టేషన్లో నేను బిషప్ గారు వెయిట్ చేస్తుంటే
సతీష్ అంటే ఏదో తెలియదు వచ్చాడు. వచ్చి మేడం నాకు గుర్తుపట్టారు, నేను సతీష్ అంటే గుర్తుపట్టాను. అప్పుడు గుర్తుపెట్టాను. హాస్పిటల్ తీసుకెళ్ళి ఏసీలో పెట్టినాక వచ్చి నేను తెలుగులో మాట్లాడుతూ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను. అక్కడ ఏదో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. కాబట్టి నేను అంటే ముందుకు వెళ్ళాను, చక్కగా మాట్లాడాను. అది నాకు ఇంటే అనిపిస్తుంది. చాలా సంతోషం. ఎందుకంటే ఇలా రావాలి, ఇంజనీర్ అవ్వడం లేకపోతే ఏదో డాక్టర్ అవ్వడం కాదు. మన ఉన్నతంగా చేస్తే గాడ్ బ్లెస్సింగ్స్ లేదు. ఎందుకంటే ఉన్నతంగా జీవించాల్సిన అవసరం లేదు. బ్లెస్సెడ్ లైఫ్ ఏది లేకుండా ఏ రోజు చక్కగా సంతృప్తిగా ఇచ్చి పీస్ఫుల్గా హ్యాపీగా జీవించడానికి దేవుడు అనుగ్రహిస్తే చాలు. ఆ సంతోషం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో మీకు అప్పగించినటువంటి అది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అని ఇంకేదన్నా అని బీ బ్లెస్సెడ్. So our blessings and our praise will be with you forever, with all your families also. ఇక్కడ కీర్తనకి ఇంట్లో చూస్తానికి చాలా సంతోషం వస్తుంది. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే గురు పూజ వస్తూ ఉంటారు. చక్కగా వచ్చి మీరు మాకు ఇచ్చే గురు దక్షిణ ఏంటంటే మీ ప్రేమ అభిమానం. మీ ప్రేమ అది ఎప్పటికీ అదే మమ్మల్ని ఎంత ఇచ్చారు అందరూ ముఖ్యంగా నేను నెలకు ఇన్స్పిరేషన్ ఎవరైతే సెల్లన్నాడు. నేనైతే రాలేదని చెప్పాను. సెల్ల నేను మొన్నే వచ్చేసాను అక్కడ నుండి అంటే అమ్మ వాళ్ళు నాకు కూడా అనిపించింది. మా కథ ఆ పాప ఎవరు తన పేరు తను అరుణ్ ముగ్గురు వచ్చి చాలా రిక్వెస్ట్ చేశాను. కానీ ఉండలేని పరిస్థితి నేను వెళ్ళిపోయాను. కానీ చాలా ఎంకరేజ్ చేసి ఏం కదలేదు అనుకోవడం, కొంచెం స్ట్రైన్ అవుతాం, ఏం కదలేదండి. అసలు నేను ఇంతసేపు నిలబడి ఇంతవరకు ఏమన్నా మాట్లాడుతున్నది అనుకున్నాను. కానీ దేవుడు చెప్పిన బట్టి దేవుడికి వందనాలు తెలుస్తూ మరొకమారు ఈ అభివృద్ధి నుంచి బట్టి మా గురించి అభిమానాన్ని బట్టి పేరు తెలియదు కానీ కంగ్రాచులేట్ చేస్తున్నాను, అందరినీ ఖండిస్తున్నాను. తెలియజేసినాము. మరి 95, 96 బ్యాచ్ అంటే నేను వచ్చినప్పటికీ మీరు 3rd క్లాస్. మీరు 3rd క్లాస్లో నేను అప్పుడు వచ్చుంటా. అంటే 3rd నుంచి మీకు నేను పరిచయం అయిపోయింది. అంటే ప్రైమరీ అప్ టు 8th క్లాస్ అప్పుడు టీచ్ చేసిన కాబట్టి 7th సోషల్ వర్క్ చెప్పుకుండొచ్చు మీకు. అయితే దేవుడు మరి ఈ విధంగా జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడని ఈ రకంగా మనం కూడి ఉన్నామంటే దేవుని యొక్క చిత్తము తలంపు అది దేవుని యొక్క ప్రణాళిక అయిందని నేను తెలుస్తున్నాను. మరి మీరందరూ దేవుడు మిమ్మల్ని క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్లో మరి మిమ్మల్ని పైకి తెచ్చిన విధానం బట్టి ఫస్ట్ దేవునికి వందనాలు చెల్లించాలి. ఎందుకంటే క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్లో పెరిగిన డిసిప్లిన్ వేరే. ఆ డిసిప్లిన్ మీలో వచ్చుంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే క్రమశిక్షణ ముఖ్యంగా విధేయత మరి మీలో మరి జీవించుకుపోయి ఉండొచ్చు. ఎందుకంటే మరి నేర్పించిన విధానము ఆ పద్ధతులు అట్లుంటాయి. దేవుని భయము ముఖ్యంగా దేవుని భయం మీలో ఉండొచ్చు. కాబట్టి దేవుడు మిమ్మల్ని అధికంగా దీవించిన మేము విశ్వసిస్తున్నాము. ముఖ్యంగా మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను అభివృద్ధి చేసి ఈ రకంగా మా మధ్యలో తెచ్చిన విధానాన్ని బట్టి ముఖ్యంగా దేవునికి వందనాలు. అయితే సహోదరులు మరి ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం అని దేవుని వాక్యంలో ఉంది. నిజంగా మరి ఇది ఎంతో మనోహరము. ఈ ప్రేమ కలిగి ఉంటాం, సహోదర ప్రేమ కలిగి ఉంటాం చాలా మరి రాదు. కాబట్టి దేవుడు ఈ విధంగా దేవుడు ప్రేమ ఉన్నాడు కాబట్టి దేవుడి ప్రేమ మీలో ఉంది కాబట్టి ఈ విధంగా కలిసి మరి ఈ విధంగా కూటం జరిగిన విధానం బట్టి ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. రెండవదిగా ముఖ్యంగా మరి మీరు మర్చిపోకుండా ఉండవలసిన విషయం ఏంటంటే తల్లిదండ్రులను సన్మానించడం. మరి మీరు చదువుకున్న విధేయత గల యొక్క స్కూల్లో నేర్పించే విధానంలో ఒకటి తల్లిదండ్రులకు విధేయులు. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ మీ పేరెంట్స్ని మీరు మర్చిపోవద్దు. అదేవిధంగా ఎప్పుడైతే మీరు మీ పేరెంట్స్ని మర్చిపోరో మీ పిల్లలు మిమ్మల్ని మర్చిపోరు. కాబట్టి అది మాత్రం మీరు మనసులో ఉంచుకోవాలి, వారిని జ్ఞాపకం చేసుకోవాలి. వారి ఎడల మీరు ప్రేమ కలిగి ఉండి వారి యొక్క అవసరాలు మీరు గమనించాలి. అప్పుడు
దేవుడు అదే కొలతతో మీరు కొలవబడతారు కాబట్టి ఖచ్చితంగా మీ పిల్లల్ని కూడా దేవుడు అదే విధంగా దీవిస్తాడు. అయితే మీరున్న ఉద్యోగాలలో ఎన్నో మరి ఎంతోమంది ఎన్నో పలుకుదారైన మరి వ్యవస్థలో ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ ముఖ్యంగా దేవుడికి కావాల్సింది ఏంటంటే నమ్మకత్వం. ఆ నమ్మకం మన ఉద్యోగంలో ఒకరి గురించి మనం పనిచేయదు, దేవుడు చూస్తున్నాడని పనిచేయాలి. ఆ పని వల్ల ఏమవుతుందంటే మన కష్టార్జితము, మనకు వచ్చిన ఆదాయము దీవించబడుతుంది. అది మల్టిపుల్ అవుతుంది. అది తక్కువ జీతమైనప్పటికీ మీ భవిష్యత్తులో అధికమై అది మీ పిల్లలకు దీవెనకరంగానే మారుతుంది. మన కార్యాలు, మన చర్యలే పిల్లలకి దీవెనకరమని మీరు గుర్తుంచుకోవాలి. మీరు ఏది చేసినప్పటికీ అది బ్లెస్సింగ్స్ 2-3 తరాలు ఉంటుంది. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని నేను 1000 తరాల వరకు కృప చూపుతానని చెప్పి దేవుని యొక్క వాగ్దానం. కాబట్టి మీరు దేవుడిని ప్రేమించాలి. దేవుడు ఒకడే. మరి ఏ రూపంలో మీరు ప్రేమించినా ఆయనకు మీరు విధేయత కలిగి ఉండాలి. అదేవిధంగా ఇంత కూటమి మాకు ఏర్పాటు చేసిండ్రు. నేను నిజంగా చెప్పాలంటే నా విషయానికి వస్తే నేను రాలేని పరిస్థితి, కొద్దిగా అనారోగ్యం నుండి బయటకు వచ్చిన ఈ రకంగా ఉన్నానంటే దేవుని యొక్క చిత్తమే. దేవుని ఇచ్చిన మరి స్వస్థతే. మరి బిడ్డలు ఎంతోమంది ఫోన్ చేసి మమ్మల్ని ఇక్కడ రప్పించిండ్రు. మీరందరికీ మేము కృతజ్ఞత కలిగి ఉంటాం. ఎందుకంటే ఇది అవకాశమే, కానీ దూరంలో ఉన్న రాలేని పరిస్థితి. అయినప్పటికీ దేవుడి యొక్క కార్యం వలన ఇక్కడ రావడం జరిగింది. దేవుడికి వందనాలు. ముఖ్యంగా మీరు మాట్లాడరు, దేవుడి స్థానం అయితే ఎవరికి లేదు. దేవుడి కంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుడే. దేవుడితో సమానులు ఎవరు లేరు. ఫస్ట్ గాడ్, ఆ తర్వాతనే ఇంకెవరన్నా. మరి మీరందరూ మాపై చూపించిన ప్రేమ, అభిమానము, ఆప్యాయత, గార్డెనింగ్, ఈ షాల్స్, మరి దీన్ని బట్టి మీకు అందరికీ దీవెనలు మరి దేవుడు మెండుగా కుమరిస్తాడని నేనైతే విశ్వసిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. దేవుడి వాక్యంలో ఒక దీవెన ఉంది. ఏ దీవెన అంటే దారిన పోవారు యెహోవా ఆశీర్వాదము మీ మీద నుండును గాక, యెహోవా నామమున మేము దీవించున్నామని అందరూ అంటారంట. అటువంటి దీవెన మీకు రావాలని మరి మనస్ఫూర్తిగా మేమందరము మరి దేవుడిని వేడుకుంటున్నాము. మరి ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరున వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సారు మేడం గారు చాలా చక్కటి మాటలు తెలియజేశారు. దేవుడిని మర్చిపోకుండా చెప్పారు. మనం ఏ విధంగా ఉన్నామో మనం ఇతరులకు హెల్ప్ చేసే విధంగా ఉండాలి, అందరినీ కలుపుకోవాలి, స్నేహితులుగా ఉండాలి, అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని తెలియజేశారు. సార్లు మేడం గారు చక్కటి మాటలను మనం తెలియజేసినందుకు మేడం గారికి సార్లందరూ కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసిన అందరూ క్లాప్స్ తోటి గట్టిగా సార్ వాళ్ళని గౌరవించుకుందాం. ఓకే, 95-96 బ్యాచ్ మనందరం గెట్ టుగెదర్ పార్టీ చేసుకోవడానికి అందరూ సహకరించినందుకు అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. పిల్లలు మీతో ఒక చిన్న విజ్ఞప్తి అనాలా, మీ పరిచయం చెప్పాలి మాకు. ఎందుకంటే కొందరు మాత్రమే పరిస్థితులయ్యారు, అందరు కాలేదు. కాబట్టి లైట్స్ కుమార్ లక్ష్మి. నేను కృష్ణ హాస్పిటల్ నుంచి డిడిఎస్ వరకు 7th వరకు అంటే 7th వరకు చదివాను. మన పరకల మండలం లక్ష్మీపురం అక్కడ నుంచి వచ్చినాము. మేము ఎక్కువ పని చేస్తున్నాం. నాకు 2 పాప బాబు. మా పాప బీటెక్ 2nd ఇయర్, బాబు ఎంపీ 2nd ఇయర్. సార్ నమస్తే, టీచర్స్ నమస్తే. నా పేరు దమయంతి, మా వారి పేరు సాల్మన్, లోకో పైలట్. నాకు 2 పిల్లలు, పాప బాబు 7th క్లాస్ చదువుతున్నాను. హౌస్ వైఫ్. సార్ బెల్లంపల్లి.
డి రవి అలియాస్ మేరీ. నేను ఖమ్మంలో ఉంటాను. నేను సోషల్ యాక్టివిటీస్ చేస్తుంటాను. నాకు ఒక పాప. మేడం ఏఎంగా సిస్టర్గా చేస్తున్నాను. మేడం మీరు ఇచ్చిన చదువుని బట్టి మాకు చాలా డిసిప్లైన్ వచ్చేసింది. అసలు ఆ స్కూల్లో చదివామంటే ఖమ్మం ఎన్ఎస్పి చర్చిలో నేను కమిటీ మెంబర్గా అయ్యాను. దేవుని కృపే అదంతా. మేడం మీ డిసిప్లిన్ మాకు చాలా అభివృద్ధి చెందుతుంది బాగా. ఎక్కడ చదువుకున్నామంటే గవర్నమెంట్ అంటే అమ్మ ఇంత డిసిప్లైన్ అంటున్నారు మేడం. మీ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలి. మళ్ళీ ఒకసారి మీరు మా కలుసుకోవాలని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నమస్కారం మేడం. బేబీ రాణిని. మా మ్యారేజ్ కొత్తగూడెంలో ఉంటున్నాను. మా వారి పేరు భాస్కర్. తను ఓసిలా చేస్తారు. నేను హౌస్ వైఫ్గా ఉంటున్నాను. My name is Madhavi. My daughter, she is BTech completed. NGO ఉందండి మాకు. మా హస్బెండ్ వచ్చి డిఆర్డీఏలో చేస్తారు, రీజనల్ మేనేజర్గా. ఒక బాబు ఉన్నాడు, 4th స్టాండర్డ్. మాది ప్రాపర్ వచ్చేసి హన్మకొండ. మదర్ వారి మా బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. మా వారి బిజినెస్, నేను హౌస్ వైఫ్. హలో, నా పేరు విమల అండి. గౌరవనీయులైన టీచర్లందరికీ నా నమస్కారాలు మేడం, సార్స్ అందరు కూడా. నేను విమల. నాకు ఒక బాబు ఉన్నాడండి. మేము హైదరాబాద్లో వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ మనము చదువుకున్నందుకు అందరికీ మనం ఇలా మళ్ళీ కలుసుకోవాలని, మనం ఎప్పటికీ మళ్ళీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ లాగా సోషల్ టీచర్గా పనిచేస్తున్నాము. మా సార్ గవర్నమెంట్ టీచర్, మా అప్పు బాగా ఉంటాము. పెద్ద బాబు NIT బీటెక్ సెకండ్ ఇయర్, చిన్న బాబు ఇప్పుడు 10th క్లాస్. థ్యాంక్ యూ. ఇచ్చేసిన ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు. నాతోటి స్నేహితులందరికీ కృతజ్ఞతలు. నా పేరు కుసుమ. నాకు ఒక బాబు అండి. మా వారి పేరు జాన్. నేను ప్రజెంట్ టీచర్గా పనిచేస్తానండి. ఇప్పటికి కూడా నేను డోర్నకల్లోనే ఉంటున్నాను. స్కూల్ ఫ్రెండ్స్ కానీ అందరికీ నమస్కారం. నా పేరు బసంతి. నాకు బాబు పాప. బాబు బీటెక్ 3rd ఇయర్, పాప 2nd ఇయర్ కంప్లీట్. నేను గార్ల మ్యారేజ్ చేశారు. నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నా. సాఫ్ట్వేర్ కంపెనీకి సెక్యూరిటీగా చేస్తున్నాను. మై హస్బెండ్ లేడు. ఇద్దరు బాబులు. పెద్ద బాబు 5th క్లాస్, చిన్న బాబు 2nd క్లాస్. హౌస్ వైఫ్. ఈ టీచర్ చాలా హ్యాపీగా ఉంది సార్. నాకు ఈరోజు 8 సంవత్సరాల తర్వాత కూడా అందరూ కలుసుకున్నందుకు ఈ అరేంజ్ చేసిన మా ఫ్రెండ్స్కి అందరికీ ధన్యవాదాలు. నేను రైల్వేస్లో చేస్తాను మేడం, టికెట్ చెకింగ్ స్టాఫ్. నాకు 2 కొడుకులు మేడం. ఒకడు 8th క్లాస్, ఒకడు 6th క్లాస్. మా వైఫ్ ఈస్ హౌస్ వైఫ్. థ్యాంక్ యూ. నా పేరు వెంకన్న. మన స్కూల్లో 3 ఇయర్స్ డ్రమ్ కొట్టేది గుర్తుంది. నేను ప్రజెంట్ డోర్నకల్ DDHS హాస్టల్ జరిగింది, KH హాస్టల్లో. ప్రజెంట్ భువనగిరిలో హోటల్ కెప్టెన్గా చేస్తున్నాను సార్. నాకు 2 లవ్లీ డాటర్స్, పాప ఇంటర్ 2nd ఇయర్ అయిపోయింది. చిన్న పాప 7th, బాబు 5th క్లాస్ అవుతుంది సార్. చాలా హ్యాపీ. నా పేరు అఫ్జల్. 8th నుంచి 10th వరకు చదివాను సార్. ఇప్పుడు కొండపేటలో ఉంటాను సార్. పవర్ ప్లాంట్ చేస్తున్నాను. 2 పాపలు సార్. ఒక పాప ఇంటర్ అయిపోయింది, 2nd పాప 8th. థ్యాంక్ యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు మంగిరాజు సార్. నేను ఇక్కడ ఇండియన్ గ్యాస్ చేస్తాను. నాకు 2 కొడుకులు, ఒకటేమో డిగ్రీ, ఒకటేమో ఇంటర్. క్రెడిట్ కృష్ణ ఫస్ట్ నుంచి 10th. నా పేరు బాబు సార్. ఫస్ట్ నుంచి 10th వరకు విజయవాడలో చదువుతున్నాను. ప్రస్తుతం రైల్వే కోటలో పనిచేస్తుంది సార్. నాకు 2 అమ్మాయిలు సార్.
ఫార్మసీ ఫస్ట్ ఇయర్ సార్. రెండో పాప డిప్లొమా ఫస్ట్ ఇయర్ సార్. లౌడే నాగేశ్వరరావు సార్. ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తున్నాను. పిల్లలు పాప, ఇద్దరు పాపలు. పెళ్ళిలో ఒక పాప పెళ్ళి అయింది. దాదాపు పనులు ఎంఏ ఎకనామిక్స్ అయింది. నేను డోర్నకల్ టౌన్ ట్రాన్స్మిషన్లో పనిచేస్తున్నాను. బడ్జెట్ 25 కేజీలో. మాకు ఇద్దరు బాబులు, 4th క్లాస్, 1st క్లాస్. మా మిసెస్ హౌస్ వైఫ్, ఎంఎస్సి బీఏ మిసెస్. నా పేరు సార్. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. నాకు మ్యారేజ్ అయిపోయింది. 2 daughters. ఫస్ట్ డాటర్ వచ్చేసి 3rd క్లాస్, సెకండ్ డాటర్ వచ్చేసి 1st క్లాస్. నేను జీకే కన్స్ట్రక్షన్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అది, దాంట్లో సూపర్వైజింగ్గా చేస్తున్నాను. నాకు మ్యారేజ్ అయింది. మా భార్య పేరు జ్యోతి. నా పేరు మధుకర్. నేను డిగ్రీ కంప్లీట్ చేసిన హన్మకొండలో నేను ఎన్జిఓ సంస్థలో చేస్తున్నాను. నాకు ఇద్దరు బాబు ఒక పాప. ఇద్దరు పాప ఏమో 8th క్లాస్, బాబు ఏమో 3rd క్లాస్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మై నేమ్ ఇస్ బి రామ. నేను గార్లా ఇక్కడ నియర్ బై గార్లలోనే ఇల్లు కట్టుకున్నాను. నిర్మల స్కూల్ ముందే ఇల్లు కట్టుకున్నాను. టీచర్గా పనిచేస్తున్నాను. మా మిసెస్ కూడా కస్తూర్బా స్కూల్లో టీచర్గా పనిచేస్తారు. నాకు పాప 10th క్లాస్, బాబు 8th క్లాస్. ఇద్దరు కూడా విజయవాడ చదివిస్తున్నాను. సంతోషంగా. ఓకే నా పేరు రవి. మా భార్య పేరు సంధ్య. నాకు 2 కొడుకులు. పెద్దోడు 2nd ఇయర్, చిన్నోడు 7th క్లాస్. నేను ఖమ్మంలో ట్రెక్కింగ్ డ్రైవర్ చేస్తున్నాను. మీకు తెలుసు అది కరెంట్ కాకుండా చేస్తాను. నేను నైస్ పేరు చేస్తాను మేడం. వచ్చి కేసాలో చేస్తున్నాను మేడం. నా బాబు మీటింగ్ చేస్తున్నాను. పాప 2nd. కరెంట్ పోతుంది. నా పేరు పెందు. ప్రజెంట్ నేను ఉంటే హన్మకొండలో, బట్ నా జాబ్ వచ్చేసి హైదరాబాద్. నా జాబ్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్. గెచ్చుకోలో చేస్తున్నాను. ఎస్ఎండి గ్లోబల్ సాఫ్ట్వేర్ నేను ప్రజలు చేస్తున్నాను. నాకు ఒక పాప 7th క్లాస్, బాబు వచ్చేసి 4th క్లాస్. మా వైఫ్ హౌస్ వైఫ్. అందరూ బాగున్నారా? నేను రాస్తానే. బిజినెస్ చేస్తాను. 2 బాబులు. ఒక పాపకు మ్యారేజ్ అయింది. పాప డిగ్రీ అయిపోయింది. బంజారాలో ఉండదు. దౌర్నకల్ బిజినెస్. మీ కోరిక వారు అంత గురించి మా గురించి మన్నించి మా ఆహ్వానం మన్నించి వచ్చేందుకు వారికి చాలా బాధ్యత తెలియజేస్తున్నాను. వారు చెప్పిన విద్యార్థులు ప్రైజ్ ది లార్డ్. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం గత 26 సంవత్సరాల నుండి మనము 10వ తరగతి అయిపోయి ఎక్కడి వరం ఎక్కడ దూరం అయిపోయాము.
మనమందరం కలుసుకోవడానికి చాలా రోజుల నుంచి చాలా మందిని కాంటాక్ట్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడో ఉంటున్నారు, 10వ తరగతి అయిపోయిన తర్వాత ఇంత మటుకు మనం ఒక్కసారి కూడా మీట్ కాలేదు. మనము చాలామందిని కాంటాక్ట్ అవుతూ చాలామంది మధుకర్ కానీ, ఉపేందర్ కానీ, బషీర్ కానీ వీళ్ళందరి సహాయం తీసుకుంటూ వాళ్ళందరి ఒకరికొకరు పరిచయాలు పెంచుకుంటూ ఇక్కడ దాకా వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా అడిగిన వెంటనే మన గురువులైన తెల్ల మేడం గారు, సుశీల మేడం గారు, జయంతి మేడం గారు, మహేష్ సార్ గారు మామూలు ప్రేమించి ఎంత దూరం హైదరాబాద్ నుంచి వీళ్ళందరూ మనతో పాటు చేసిన టీచర్లే, కానీ రిటైర్డ్ అయ్యి వారి ఆరోగ్య పరిస్థితులు సరిగా ఉన్నా లేకపోయినా కానీ మనల్ని ప్రేమించి మన కోసం ముందుకు వచ్చినందుకు మనం అందరం వీరికి కరతల ధ్వనులతో మనం ఒకసారి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. మీ ప్రేమలు ఎల్లప్పుడూ మా మీద, మీ దీవెనలు ఎల్లప్పుడూ మా మీద ఉండాలని కోరుకుంటూ, మేడం సమయభావం చాలా అవుతుంది, ఎక్కువ మాట్లాడలేను. ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి నాకు సహాయం చేసిన, నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్క మిత్రురాలికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. లంచ్ ఫాలోవర్స్. నా పేరు ప్రతాప్ సుందర్, నా పేరు బుద్ధ ప్రతాప్ సుందర్ మేడం. నేను స్పెషల్ ఎడ్యుకేటర్ మేడం. డిసేబుల్డ్ పిల్లలు ఉంటారు కదా మేడం, వాళ్ళకి హియరింగ్ ఇంపైర్ వాళ్ళకి నేను టీచ్ చేస్తాను మేడం. అయితే నేను కాంట్రాక్ట్ బేస్లో పనిచేస్తున్నాను మేడం. మా సిస్టర్ కూడా ఉన్నారు మేడం. మా మేడం కూడా, మా భార్య దోడ, తను కూడా స్పెషల్ ఎడ్యుకేటర్. నాకు 2 చిన్న కిడ్స్ ఉన్నారు మేడం. వాళ్ళు ఎల్కేజీ, యూకేజీ, నిసి ప్లస్ సి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ అందరం ఒకసారి గ్రూప్ ఫోటో దిగా మేడం. గ్రూప్ ఫోటో అందరూ స్టేజ్ మీదుగా. ఓకే ఒక్కసారి అందరము బ్రేక్ మాట్లాడిన తర్వాత గ్రూప్ ఫోటో దిగుదాము. ఇక్కడ పాసిబుల్ అయితే ఇక్కడ దిగుదాము, అక్కడ స్టెప్స్ మీదకి వెళ్ళి స్టెప్స్ మీద దిగుదాము. స్టెప్స్ ఉన్నాయి మేడం. తర్వాత వెంబడే లంచ్ ఫాలోవర్స్కి వెళ్దాం మేడం. ఇక్కడ డైనింగ్ హాల్ ఉంది. ఆత్మతో
చేయాలని టీచర్స్ తరఫున చెప్పమన్నారు. థ్యాంక్ యూ. తప్పకుండా మేడం. ఓవర్ టు బ్రేక్. ఓకే, మనకి ప్రేమ విందు రెడీగా ఉన్నది. దానికంటే ముందుగా మనందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో మేడం వాళ్ళతోనే ఎక్కడ తీద్దాం, బయట ఎక్కడ వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా పరిచయాల పరిమళాలల్లే అనుభవాల అల్లికలు గిల్లి చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా
శ్వాసగా పిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా స్నేహాని కన్న విన్న లోకాన లేదురా తులతూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్న మాయా మరుణం తెలియని చెల్లె ఎన్నడు తరగని పెళ్ళిదిరా ఆ స్నేహమే నల్లగందుల ఉపేందర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఉపేందర్ గారు వెయిట్ చేశారు. అందరికీ ఉపేందర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫుడ్ బాగుందా అండి? ఇచ్చుడు బాబు ఇచ్చుడు అందరు ఇచ్చేయండి ఇట్లా ఇట్లా రైట్ 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 ఉపేందర్ రాబు ఉపేందర్ అంటే రిటైర్మెంట్ ఫంక్షన్ స్మైల్ నాని ఇచ్చుడు నాని విశాల్ ఒక నిమిషం ఏ ఆగు ఒక పాట పాడదు. మేము గెట్ టుగెదర్ ప్లాన్ చేయడానికి కానీ మనం అరేంజ్మెంట్స్ ఎట్లా చేసుకోవాలన్నప్పుడు మేము సుమారు 10 నుంచి 15 మందిని వేరే గారి ఇంట్లో మేము గ్యాదర్ అయితే మాకు చక్కటి విధిని ఏర్పాటు చేసి మమ్మల్ని ఎప్పుడు ప్రోత్సహించడానికి ముందుండేవారు. వారు కూడా ఈ సన్మానానికి అర్హులని భావిస్తూ వారు కూడా వేదికకి రావాలని కోరుతున్నాం. అట్లేనమ్మా కనీసం రైట్ అట్లీరా చూడాల కనీసం ఓకే కూర్చోండి నైస్. నన్ను ప్రోత్సహించిన నా ఫ్రెండ్ రాబర్ట్ సార్ గారు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. రాబర్ట్ సార్ బాబు అందరికీ నిలబడి అదేవిధంగా పడుకో చాలు ఏమి కాదు ఒక 10 నిమిషాలు ఎక్కువ ఏం కాదు. అది ఎక్కడ ఉంది స్టేటస్ చూడండి రైట్ రైట్ రెడీ ఇక్కడ చూడండి ఇక్కడ ఒకసారి కృష్ణ స్టేటస్ చూడండి ఎక్కడ నైస్. మేము అడిగిన వెంటనే మన యొక్క గోల్స్ యొక్క ఫోన్ నెంబర్లు మొత్తం అందరి ఎంతమంది ఉంటే అంతమంది రండి ఒక లింక్ అమ్మ ఫోటో కోసం ఉప్పి గారు మరి మేరీ గారు వేదికకి రావాల్సిందే కోరుతున్నాం. ఇక్కడ చూడాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. కొంచెం జరగమ్మ నిలబడే థ్యాంక్స్.
ఏదో కప్పు తెలిసినట్ట ఓకే, అందరికీ ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీరు అందరూ పార్టిసిపేట్ చేసినందుకు ఏ సెక్షన్ వారికి అండ్ బి సెక్షన్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ గెట్ టుగెదర్ పార్టీలో మనము కల్చరల్ యాక్టివిటీస్ అనుకున్నాము. ఎవరైనా ఓకే కృష్ణా టైం అనే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. పెద్దమ్మను కలిసి పాలు చేసుకోవడానికి చాలా కష్టపడ్డాడు, అరేంజ్మెంట్ చేశాడు. ప్రతాప్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్ టైం కూడా ఇదే విధంగా మనం కలుసుకోవాలని రేపిద్దాం. కనుక కష్టపడి చాలా హెల్ప్ చేసినట్టు విశాల్ స్పెషల్ థ్యాంక్స్. విశాల్ దీపక్కి స్పెషల్ థ్యాంక్స్. ఎన్ని గంటల కనపడలేదు? Reception.
It's a family party. సెట్టింగ్ అక్కర్లే మైక్ సెట్టుల్ తో పనిలే మన ఇంటినే చేసేద్దాం డిస్కో తగ్గలే నైట్ నైన్ బక్కర్లే బయటికి వెయ్యలక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపం దాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళా ఏ ఫారెన్ కో వెళ్ళాలా మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ పోయేలా మన్నా పేదవడు అడిగేదెవడు చలో చలో మరి చేసేద్దాం బోలా It's a family party. It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో సిక్కిందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కనిపిస్తావో పైకమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్నా చెప్పుకే అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party. కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకొచ్చేసే ఇల్లే బారల్లే మరి ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారం ఏమైనస్ అయినా ఇంటి వెంట సెట్ అయినా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాణ్ణి గట్టి రెప్పలా చూసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party.
మాటే చాలు బంధాలు